వచ్చేసాయండి. మీరైతే థంబ్‌నెయిల్ చూసిన వెంటనే ఇవి ఏంటి అని చూడడానికి వస్తుంటారు కదా, వచ్చేసాయండి. పేదవాడికి దొరకనిది, మధ్యతరగతి వాడి దగ్గర నిలవనిది, ఉన్నవాడు విలువ కట్టనిది ఈ డబ్బండి. వాస్తవం అయితే అంతే కదా. ఇదైతే చూడండి 500 కాయిన్, అన్నీ ఓల్డ్ కాయిన్స్ అన్నమాట ఇవన్నీ. గమనిస్తున్నారా? వీటిలలో రకరకాల విచిత్రమైన బొమ్మల సింబల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇదైతే ₹1 నోట్ అన్నమాట. ఇందులో 10 రూపీస్ నోటు ఉంది. వాటిలలో చిన్నది, పెద్ద సైజులు, అంటే పాతకాలంలో ఇంకా కొద్దిగా పెద్ద సైజులు వస్తుండేవన్నమాట. ₹10 కాయిన్ నోట్లైనా, ₹10 నోట్స్ అయినా సరే వాటిలలో 2 సైజులు ఉన్నాయి. ఇంకా ₹1 నోట్ అయితే ఇంకా స్మాల్ సైజు ఉందన్నమాట. ఇదైతే నేను ఫస్ట్లో చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఏనుగు బొమ్మ అనుకున్నా. కాదండి, అది తర్వాత బాగా పరిశీలించి చూసిన తర్వాత అర్థమైంది అది ఒక గుర్రపు బొమ్మ అని. ఇక్కడ మనం ఇంక ₹1 కాయిన్, ₹2 కాయిన్స్ ఇవన్నీ మనకు ఈ 25 రూపీస్, 50 రూపీస్ కాయిన్స్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. ఇందులో మీరు చూడనివి కొన్ని ఉన్నాయి, అంటే మన పిల్లలు కూడా చూడనివి, వాడనివి కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే చూపిస్తే పిల్లలకు తెలుస్తుంది కదా అనేసని కొద్దిగా. ఇది చూడండి, ఇదేదో గద్ద సింబల్ లాగా ఉంది. అది విచిత్రంగా ఉన్నాయండి. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అంటే చూసి ఇంతకుముందు ఉండేటివండి నా దగ్గర. దాదాపు అంటే మన షేరుతో డబ్బులు కొలుస్తుంటారు కదా, అట్లా ఒక షేర్ కాయిన్స్. ఇంకా అందులో అమ్మో, ఇంకా వివిధ రకమైన నాణ్యాలు, అవి పాతకాలం నాటివి. ఇంకా అవి హోల్స్ ఉంటాయి మధ్యలో, అలాంటివి వివిధ రకాలండి. అసలు ఇలాంటి కొత్త కాయిన్సే లేవు అందులో. ఇలా చూడండి, ₹2 కాయిన్స్ నోట్ మీద అన్ని భాషలు రాసి, అన్ని భాషల్లోన ₹2 అనేసి రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ తెలుగులో రాసింది చూడండి. అలా ప్రతి నోట్ మీద ఇంతకుముందు వచ్చే పాత నోట్స్ మీద ఉండేటివి అనమాట. ఇదిగో ఇది ₹1 కాయిన్ మీద కూడా ఉంది చూడండి. ₹1 నోటు మీద కూడా ఉంది అన్నమాట. అలాగే సేమ్ ఇలాంటి నోట్స్ అన్నీ ఇంకా రావు అసలు. చూసారా, దానిపైన ఇంకా గోధుమ కంకెలు వేసి, వాటికి ఏదో అర్థం ఉండేదండి, ఊరికే కాదు. ఇది అయితే సింహపు బొమ్మ వేశారండి ఇందులో. ఇది చూసారా, మామూలుగా అయితే బియ్యం పోస్తే తిరుగుతాయని చెప్పేసి, అంటే బియ్యం పోస్తుంటే కొన్ని కాయిన్స్ ఇలా చెదిరిస్తాయి, కొన్ని కాయిన్స్ అలా బియ్యం పోస్తే లాక్కుంటాయి, రాగి కాయిన్స్ అనేసి నేను మామూలుగా ఒక్కొక్క వీడియోలో చూస్తుంటాను. అలా చూసినప్పుడు నేను ప్రయోగం చేద్దామనేసి అందులో పోస్తాను అనమాట. పైన పోస్తే చెదరలేదు. తర్వాత సరేలేని చుట్టూ పోస్తాను, ఎక్కడైనా లాక్కుంటాయేమో అని. లాక్కోలేదు. నేనే మీరు లాక్కోకపోతే పోనీలే, నేనే కెమెరా ఇటు అటు తిప్పుతున్నా రౌండ్గా. ఇది చూసారు కదా, ₹500 కాయిన్ చూసే ఉంటారు. ఒక కాయిన్ ఎంతమంది చూస్తారు చెప్పండి? ₹500 కాయిన్. ఇది 1982ది, 5 పైసలు. ఇది 20 పైసలు. 20 పైసలు కాయిన్స్. ఎంతమంది వీటిని వాడారో చెప్పండి? నేనైతే చూశానండి నా చిన్నప్పుడు. మీరు చూసారా లేదా చెప్పండి? ఇది ₹20, 20 పైసలదేనండి ఇది కూడా. కానీ ఇది ఇత్తడిదన్నమాట. అవి సత్తువి, ఇది ఇత్తడిది. 10 పైసా, 10 పైసలు, 10 పైసలు ఇత్తడివి. రకరకాల సింబల్స్ అండి. ఇదైతే ఏదో అర్థం కాలేదు కానీ అండి, పైన మన జాతీయ జెండాలోని చక్రం ఉందన్నమాట. ధర్మచక్రం అనేది ఉంది అందులో.
ఇదైతే ఏదో ఒక దానికి ఇటు పక్కన ఒక భాషలో ఏదో రాశారు, నాకు అది అర్థం కాదు. 1978లో ఇది. అది ఏదో భాష ఉంది దానిపైన, అది ఆ భాష చదివే వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. చాలా బాగుందండి చూడడానికి అసలు కాయిన్ అది. ఇది నేను చెప్పాను కదండి గద్దలాగా ఉందని, అది ఇది. అసలు ఎంత చక్కగా ముద్రించారు చూడండి అటుపైన, ఇంత పాత కాయిన్స్. ఇదైతే కింగ్, ఆయన ఎవరో కింగ్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. ఇది పాత 5 రూపాయల కాయిన్ అండి, పాతది. ఇది ఇందులో మనది కూడా ఉంది చూడండి, అది చూపిస్తాను నేను. 2 కాయిన్స్ అంటే 5 రూపాయల కాయిన్స్ 2 రకాలు చూసుంటారు కదా, అందులో 2 పెట్టి చూపించాను చూడండి. ఇది చాలా పెద్ద, ఇది చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఈవిడ ఇందిరాగాంధీ అనుకుంటున్నాను.